నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందున్న పరిస్థితులు, తర్వాత పరిస్థితులు. జంతర్ మంతర్ ఖాళీ అయిపోయింది. బొద్దింకల్ని మొత్తం ఖాళీ చేసేసామని ప్రభుత్వం అనుకుంటుంది. బొద్దింకల్ని ఖాళీ చేసి ఉండవచ్చు కానీ ఆ బొద్దింకలు విసిరిన భావజాలం అక్కడి నుంచి ఖాళీ అయిందా లేదా ఒకటి. రెండోది, 2647 మంది క్రిమినల్స్ని ఐడెంటిఫై చేశారు. ఈ ఆందోళనలో విద్యార్థులతో పాటు వచ్చి విద్యార్థుల ముసుగులో పాల్గొన్నాడు. వాళ్ళ సంగతి ఏం చేస్తున్నారు? అండ్ పాకిస్తాన్కి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఫైండ్ అవుట్ చేశారు, వాటిని ఫ్రీజ్ చేశారు. విదేశీ హస్తం ఉందా లేదా అనే మీమాంస జరుగుతుంటే ఇన్వాల్వ్మెంట్ ఉందని చెబితే అది మరో పెద్ద రచ్చకు దారితీస్తుందని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సింపుల్గా దాన్ని డిస్మిస్ చేసుకుంటూ పక్కనకి వెళ్ళింది. కానీ ఉన్నదనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ లోకల్గా ఆప్ జెండా వేసుకొని తిరిగిన గుండాలు, వాళ్ళ సంగతి మొత్తం అన్నీ బయటపడినాయి. ఫింగర్ ప్రింట్స్తో సహా మొత్తం లెక్క తేలినాయి. సరే, ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వద్దాం. ప్రతిష్టకు పోకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం అండ్ యువతని స్వాంతనపరిచే రీతిలో ఆయన మాట్లాడటం, ప్రధానమంత్రి అంతకుముందు 2 రోజులు మాట్లాడటం, ఇవన్నీ చూసాం. కానీ ఇది బ్యాటిలా వారా అంటే రెండుకి తేడా ఉంది. ఇది బ్యాటిల్, వార్ రేపు జరగబోతోంది పార్లమెంట్లో వర్షాకాల సమావేశంలో. FCRA ఉంది, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. దాన్ని సాగనీయకూడదు అనేది విపక్షాలు ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాయి. మహిళా రిజర్వేషన్, సవరణ బిల్లు, డీలిమిటేషన్, ఈ 3 కలిస్తే వార్. ఇప్పుడు జరిగింది బ్యాటిల్. వార్తో పోలిస్తే బ్యాటిల్ కోల్పోవటం పెద్ద నష్టం కాదు. ఎందుకంటే అది పెద్ద గీత, దాని ముందు ఈ బ్యాటిల్ చిన్న గీత అయిపోతుంది. ఫోకస్ దాని మీదకి మళ్ళుతుంది. వాస్తవంగా దీన్ని అడ్డం పెట్టుకొని వారిలో రచ్చ చేద్దామని చెప్పేసి విపక్షాలు ప్రయత్నించాయి. బట్ దీన్ని ప్రభుత్వం కొంత జాగ్రత్తగానే హ్యాండిల్ చేసింది. ఆందోళన అయిన తర్వాత అయినా ఒక పక్క సోనం వాంగ్చుక్ని సవరదీసి లడఖ్కి పంపించే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో ఆయన మీద ప్రొటెస్ట్ పెరిగింది. అండ్ ఇదే బ్యాటిల్లో గెలిచామని అనుకున్న CJP కానీ కేజ్రీవాల్ కానీ బెత్తరపోవాల్సిన పరిస్థితి ఏంటంటే హైజాక్ చేశాడు రాహుల్ గాంధీ గారు. మొత్తం బ్యాటిల్ని హైజాక్ చేశాడు. చివరిదాకా తీసుకెళ్ళి చివరిలో పక్కకి తప్పుకోవటం ఆయన అలవాటే. సరే, ఏదో అక్కడికి వెళ్ళాడు, 22 మంది విద్యార్థుల స్మృతికి నివాళులు అర్పించాడు. వారాల చేయబోతున్నాడు. దీని మీద సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కూడా అయిన ఆదిత్యకృష్ణ గారు. నమస్తే ఆదిత్యకృష్ణ గారు. నమస్తే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉదంతో నెక్స్ట్ ప్రహ్లాద్ జోషి టేక్ ఓవర్ చేశారు. బహుశా ఈ షబుల్లో ధర్మేంద్ర ప్రధాన్కి ఇంకొక శాఖ పోర్ట్ఫోలియో కేటాయించవచ్చేమో, లైక్లీ. కరెక్ట్. సో ధర్మేంద్ర ప్రధాన్జీ అనేది ఆయన చాలా క్రిటికల్ పర్సనే బీజేపీకి. ఆయన 2014 నుంచి కన్సిస్టెంట్గా ఉన్నారు. ఉండి కూడా ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఆయనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయన లోక్సభ ద్వారా ఇన్ఫ్యాక్ట్ ఆయన 2004లో ఐ థింక్ ఫస్ట్ టైం లోక్సభ నుంచి 2004లో వెళ్ళారు. తర్వాత ఆయన 2004 to 2008 అయిన తర్వాత ఆయన లేకపోతే మళ్ళీ రాజ్యసభ ద్వారా తీసుకొచ్చారు 2014లో. తీసుకొచ్చి ఆయన అప్పుడు కూడా ఆయనకి సిగ్నిఫికెంట్ పొజిషన్స్లోనే ఉన్నారు. ఫైనల్గా 2021లో ఆయన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా చూసినా కూడా ఇప్పుడు ఫస్ట్ 2014లో స్మృతి ఇరానీ ఆమెను చేశారు. స్మృతి ఇరానీజీని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తే అప్పుడు హెచ్ఆర్డీ అనేవాళ్ళు. అప్పుడు 2 to 3 years ఆమెను ఉన్నారు. తర్వాత ఐ థింక్ ప్రకాష్ జావడేకర్ జీ ఎవరు వచ్చారు, ఆయన కూడా ఇంతే 2 years. తర్వాత నెక్స్ట్ కూడా 2 years. ఫైనల్గా ధర్మేంద్ర ప్రధాన్ జీ ఇస్ ద ఫస్ట్ టైం దట్ 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎన్డీఏకి ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ. ఇప్పుడు ఆయన రిజైన్ చేయటం అనేది నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అప్రిషియేట్. ఎందుకంటే ఆయన మీద సింగులర్గా ఆయనని టార్గెట్ చేసి ఆయనకి భయంకరమైన ఒత్తిడి పెట్టి, అంటే మన ఓటి వాళ్ళు బేసిక్ ఒత్తిడిలకే మనం కొలాప్స్ అయిపోతాం. అట్లాంటి మనిషి ఒక నేషనల్ లెవెల్లో చేసి దానికి ఫారిన్ ఫండెడ్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వటం, ఒపోజిషన్ పార్టీస్ ఇన్వాల్వ్ అవ్వటం, తర్వాత చిన్నగా అట్లాగే యూత్ని కూడా, అంటే ఇది మనం డినై చేయకూడదు, యూత్ కూడా కామన్గా ఉండే యూత్ కూడా ఫైనల్గా ఇన్వాల్వ్ అనేది అవ్వాల్సి వచ్చింది చివరికి. అట్లా అయ్యింది. అయ్యేసరికి న్యాచురల్గా ఆయన కాన్షియన్స్ కూడా ఒప్పుకోదు. సో ఆయన రిజైన్ చేయటం అనేది ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే అది ఒక పెద్దరికంగా భావించాలి, కానీ అది ఒక ఓటమిలాగా భావించకూడదు. ఆయన ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ చేశారు. ఆయన రెసిగ్నేషన్ లెటర్లో కూడా రాశారు, యాంటీ సోషల్ అండ్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ నీకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, చేయకుండా ఉండాలి కాబట్టి ఐఎమ్ రిజైనింగ్ అన్నారు. సో ఫస్ట్లో అంతా ఆయన టార్గెట్ అంతవరకు ఆయన ఓర్పుకున్నారు. కానీ ఏ క్షణం ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి అప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దిగడం వల్ల, ఇప్పుడు వీడియోస్ కూడా చూడండి, ఎవడొక్కడ వచ్చేసి కార్ దూసేస్తారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీస్ కార్ని అట్లా తిప్పేసి అట్లా కొట్టేస్తారు, డ్యామేజ్లు చేస్తారు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. పక్కనుండే అమాయక పిల్లలకి వాళ్ళకేం తెలియదు పాపం, వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతాయి. సో ఇది జరగడం వల్ల ఫైనల్గా ఆయన రిజిగ్నేషన్ అనేది ఇచ్చారు.
ఇన్ఫాక్ట్ ఆయన ముందర నుంచి ఇచ్చారంటున్నారు, అది బీజేపీ పెద్దలు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, అది వాళ్ళ పెద్దరికం, ఎందుకంటే ఆ ప్రెషర్లో ఇట్స్ ఓకే యూ స్టే అని. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఒక ఆర్గనైజేషనల్ మనకి డైనమిక్ కనబడుతుంది, దట్ ఈయన రిజైన్ చేయడం వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం, ఇది ఇద్దరు వైపు కూడా ఇట్ ఇస్ హై వాల్యూగా చేస్తున్నారు. కానీ ఫైనల్గా మీరు బ్యాటిల్లోకి అమాయకులు వచ్చిన తర్వాత, సామాన్యులు వచ్చిన తర్వాత, జెన్యున్ పీపుల్ కలిసిన తర్వాత, అండ్ వీళ్ళతో పాటు మిక్స్ అయిపోయి తెలిసి తెలియకుండా యాంటీ సోషల్, ఫారిన్ ఫండింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత, అండ్ ఒక వైలెన్స్ మోడ్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా సమ్హౌ యుల్ హ్యావ్ టు సే దట్ బ్యాటిల్ ఇస్ లాస్ట్. ఎందుకంటే అది ఒక పొలిటికల్ ఉన్నంతసేపు ఇగ్నోర్ చేయొచ్చు, ఫారిన్ ఫండింగ్ ఉన్నంతసేపు ఇగ్నోర్ చేయొచ్చు, బట్ దిస్ బికమ్స్ అ ప్రాబ్లమ్. అండ్ మనం ఒక గుర్తుపెట్టుకోవాలి, టార్గెట్ ఇక్కడ ఏంటంటే మాన్సూన్ సెషన్లో FCRA బిల్ పాస్ అవ్వకూడదు, అట్లాగే ఎడ్యుకేషన్ మీద కూడా ఒక బిల్ వస్తుంది. ఆ బిల్ ఏంటంటే UGC, AICT ఇవన్నీ కలిపేసి ఒక సింగిల్ బాడీ రాబోతుంది. సో అది కూడా జరగనివ్వకూడదు, డీలిమిటేషన్ జరగనివ్వకూడదు, ఉమెన్స్ రిజర్వేషన్ ముందుకు వెళ్ళనివ్వకూడదు. ఇది మెయిన్ టార్గెట్. మొత్తం 5 బిల్లులు ఉన్నాయి. కరెక్ట్. అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళు FCRAదీను ఈ ఎడ్యుకేషన్ ఇంకా వాళ్ళు అతని షెడ్యూల్లో పెట్టలేదు, అది పెండింగ్ ఉందని అందరికి తెలుసు కానీ అది ఇంకా షెడ్యూల్లో పెట్టలేదు అది. సో మోస్ట్ లైక్లీ ఇప్పుడు అవుట్కమ్ ఏంటంటే, మిమ్మల్ని ఇప్పుడు ఆ బ్యాటిల్ గెలవనిచ్చాము కాబట్టి ఇమ్మీడియట్గా బీజేపీ చేయాల్సింది ఏంటంటే అగ్రెసివ్గా ఆ బిల్స్ని వాళ్ళు ఫోర్స్ చేసుకుంటే అది చేంజ్ చేసేయాలి. అందుకని ఇప్పుడు మీరు CJP కూడా చూడండి, వీఆర్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ, వీఆర్ విత్డ్రాయింగ్ అన్నారు, విత్డ్రాన్ అవర్ అజిటేషన్ అని చెప్పారు, అండ్ జంతర్ మంతర్ ఖాళీ అయిపోయింది. కరెక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు అక్కడ ఇది కూడా చూడాలి మనం, అక్కడ ఎటువంటి పొజిషనింగ్, అక్కడ విజువల్స్ ఎట్లాంటివి వచ్చాయంటే, ఒకటి మీరు చూస్తే మెయిన్గా JP నడ్డాజీ వెళ్ళి ఆయన ఇచ్చారు ఏంటానికి ఫాస్ట్ బ్రేక్ చేయడానికి. వై JP నడ్డాజీ అంటే మాత్రం ఆయన వచ్చేసరికి ఆయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చారు. సో ఒక హెల్త్ మినిస్టర్గా ఆయన హెల్త్ కన్సర్న్ వెళ్ళడం, దట్ ఈస్ గుడ్ ఆప్టిక్స్. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషిజీ ఐ ఫీల్ ఇట్స్ అ గుడ్ చాయిస్. ఎందుకు గుడ్ చాయిస్ అంటే, ప్రహ్లాద్ జోషిజీ కూడా ఆయన కూడా 2004 నుంచి ఉన్నట్టున్నారు, ఆయన లోక్సభ నుంచి కన్సిస్టెంట్గా 5 సార్లు గెలిచారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆర్టికల్ 370 అంటే కశ్మీర్ రిలేటెడ్ అది అబ్రిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసిందే లార్జెస్ట్ ఛాలెంజ్ పార్లమెంట్ని హ్యాండిల్ చేయడం. ఆ టైంలో ప్రహ్లాద్ జోషిజీ పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్ ఆయన. సో ఆయన ఆల్రెడీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ అని చేశారు. ఇప్పుడు ఆయనకి అఫ్కోర్స్ ఆయనకి ఐ థింక్ కన్జ్యూమర్ అఫేర్స్, PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్, దీని మీద ఆయన మినిస్ట్రీ ఉంది, దాంతో పాటు ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో అండ్ ఇన్ఫాక్ట్ ఆయన స్పీచ్లు చూడండి బాగా అగ్రెసివ్గా ధర్మేంద్ర ప్రధాన్జీ కొంచెం లేట్ బ్యాక్గా మాట్లాడినప్పుడు ఈయన చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. సో ఐ థింక్ బీజేపీ వైపున ధర్మేంద్ర ప్రధాన్జీ రెసిగ్నేషన్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ప్రహ్లాద్ జోషిజీని తాటం, ఇట్ ఈస్ అ గ్రేట్ మూవ్. ఎందుకంటే ఇంకా మిగిలినటువంటి కరిక్యులం చేంజెస్ ఇది కూడా మనం ఒకటి అప్రిషియేట్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్జీ 2020లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ అయినా కూడా 2021లో ఇంప్లిమెంటేషన్ మొదలైంది. ఎంతో మంది దాన్ని రెసిస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈమె అరుంధతి రాయ్ వచ్చి కూడా ఈయన పక్కన ఎవరు ఆ ప్రొటెస్టర్స్ పక్కన సోనం వాంగ్చూ దగ్గరికి వెళ్ళింది ఆమె వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే లెఫ్టిస్ట్ బేస్డ్ హిస్టరీ మొత్తం ధర్మేంద్ర ప్రధాన్జీ చాలా మటుకు యూటర్న్ చేయించారు. ముఘల్ సబ్జెక్ట్స్ బాగా తగ్గాయి. అక్బర్ ద గ్రేట్ అనేది మన చిన్నప్పుడు అక్బర్ ద గ్రేట్ అని చదివాం, ద గ్రేట్ అనేది తీయించేశారు. ఇప్పుడు ఎంపరర్ అనేది కూడా తీయించారు, అవన్నీ తీయించేశారు. టిప్పు సుల్తాన్ చేసిన అరాచకాలు, ఔరంగజేబ్ చేసే అరాచకాలు ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ప్లస్ ఇప్పుడు మౌర్యాస్ గురించి, మౌర్య ఎరా, గుప్తా ఎరా, చోలాస్, పాండ్యాస్, సతవాహనాస్ వీళ్ళందరి మీద ఇంట్రొడ్యూస్ చేశారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్గా వాళ్ళు సేక్రెడ్ జాగ్రఫీ అనే కన్సెప్ట్ కూడా పిల్లల స్కూల్ టెక్స్ట్ బుక్స్లో వచ్చాయి. దాంట్లో జ్యోతిర్మఠాల గురించి, లేకపోతే శక్తిపీఠాల గురించి, కుంభమేళా గురించి, ఇవన్నిటి గురించి కూడా ఇప్పుడు పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మనకి ఇవన్నీ తెలియదు చిన్న. రైట్. సో ఇవన్నీ మీరు చూస్తే ఆల్రెడీ ఆయన ఒక లెఫ్టిస్ట్ మార్క్సిస్ట్ బేస్డ్ కరిక్యులంని ఆయన బాగా అగ్రెసివ్గా మార్చారు. ఇంకా చాలా మిగులుంది. ఇన్ఫాక్ట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2020లో ఇంట్రొడ్యూస్ చేస్తే ఈ ఇంప్లిమెంటేషన్ చేయించారు, కానీ కొంచెం కాషియస్గా వెళ్తున్నారు, అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. బట్ ప్రహ్లాద్ జోషిజీ హీ హాస్ ద కేపబిలిటీ దట్ అగ్రెసివ్గా ఇప్పుడు 370 దగ్గర చూసాము, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కూడా ఆయన ద్వారానే జరిగింది. ఈ రెండు కూడా ఎంత అగ్రెసివ్గా పుష్ చేశారో ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ ఫర్ బీజేపీ. అవతల వైపు సెలబ్రేట్ చేస్తుండొచ్చు, పర్వాలేదు, దే కెన్ సెలబ్రేట్ దట్ ఇట్ ఈస్ అ బ్యాటిల్ లాస్ట్ అని. కానీ లార్జర్ వార్లో ప్రహ్లాద్ జోషిజీ ఆయన ఇప్పుడు బుల్డోజ్ చేయించి కరిక్యులం రిఫార్మ్స్ అన్నీ కూడా ప్రో భారతీయ రిఫార్మ్స్ డెఫినెట్గా ఇప్పుడు తీసుకురావాలి.